లాస్ట్ ఇయర్ బర్త్డే గిఫ్ట్ ఇది. మా చిన్నోడు రెడీ చేసిన గిఫ్ట్ కార్డ్ ఇది. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు డీపీ ఫ్యామిలీ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇది ఫ్రైడే రోజు వీడియో అనమాట. మార్నింగ్ ఇంటి ముందు అయితే ముగ్గేసాను. ఫ్రైడే కాబట్టి గడపకు కూడా పూజ చేసేస్తానమాట ప్రతి ఫ్రైడే. చూడండి, గడపకు కూడా పైన బియ్యపిండితో ముగ్గేసి కుంకుమ బొట్లు అలాగే పువ్వులు అయితే పెట్టేసి పసుపుతో అలకేస్తాను అనమాట. ప్రతి శుక్రవారం అయితే ఇలా మారుస్తాను. ఇక్కడ కూడా ఈశాన్య మూలలో కూడా పసుపుతో అలికి చెంబులో కూడా ఒక కాయిను అలాగే పసుపు కుంకుమ గంధం అక్షంతలు అలాగే పువ్వులు వేసి పెడతానమాట. ప్రతి శుక్రవారం మారుస్తాను వాటర్. ఇక్కడ దేవుడి దగ్గర కూడా దీపం అయితే పెట్టేసుకున్నాను. ఇంకా శుక్రవారం శనివారం బుధవారం అనమాట. ఈ 3 days పూజ కంపల్సరీ చేస్తామన్నమాట. వీక్లో 3 days అయితే పూజ చేసుకుంటాము. పూజ అయితే అయిపోయింది. తర్వాత ఇక్కడ నేను అన్నం అయితే వండేసాను అనమాట. అన్నం వేడివేడిగా ఉందన్నమాట, అప్పుడే ఆఫ్ చేశాను. ఇంకా తర్వాత మామిడికాయ కట్ చేస్తున్నాను అనమాట. ఇవి చూడడానికి పైన ఇంత కచ్చిగా ఉన్నాయి కానీ లోపల చాలా పండుగ ఉంటాయి. తర్వాత అంబలు చేశాను అనమాట. మా ఆయన వచ్చేసి అంబలు తాగి వెళ్ళాడు బయటికి. ఇంకా అవి మా మరదలు వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు ఉంది. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించాను కదా చెట్టు. ఆ చెట్టు కాసిన కాయాలన్నమాట. లోపల చూస్తే రెడ్గా ఉంటాయి, పైన చూస్తేనేమో అంత గ్రీన్ కలర్గా అలాగే ఉంటాయన్నమాట. ఏదో కచ్చికాయలు ఉన్నట్టుంటాయి కానీ అలా ఏం లేదు. లోపల మంచిగా ఉంటాయి, తీయగా ఉంటాయి అన్నమాట. తర్వాత ఇక్కడ నేను ఆలు ఫ్రై అయితే చేసిన. ఆలు ఫ్రై చేసి నేను తిన్న తర్వాత పిల్లలకైతే తినిపించిన అనమాట. ఎందుకంటే వాళ్ళకి పెట్టిస్తే వాళ్ళు సగం సగం తిని పెట్టేస్తారు పక్కకు. ఇంకా ఇద్దరికి ఒకే దగ్గర కూర్చోబెట్టి వీళ్ళకి కూడా తినిపించేసిన అనమాట. ఆటలాడుతూ అసలు అన్నమని కూడా అడగరు అనమాట ఇప్పుడు. అందుకని ఇంకా ఫస్టే తినబెడదామని పిలిస్తే అసలు రావట్లేదు. అందుకని ఫస్ట్ నేను తిన్న తర్వాత వాళ్ళకైతే తినిపించేసిన. మా చిన్నోడు మెయిన్ అనమాట, అసలు తిననే తిన్నాడు. చూడండి, అప్పటికే ఒక 5 సార్లు పెట్టిందేమో. ఇంకా అప్పటికే వద్దని చెప్తున్నాడు. ఇది డాడీది, ఇది అన్నది, ఇది నాదని చెప్పేసి ఏదో ఒక రకంగా వాడికైతే తినిపించేసిన. ఇంకా మా పెద్దోడికేమో అలాంటిది ఏం లేదనమాట. ఫస్ట్ తినిపించిన తర్వాత మళ్ళీ తీసుకురమ్మంటే మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ తినబెట్టినా అనమాట. ఎందుకంటే వాళ్ళు తింటేనేమో గంటలు తింటారు. అదే నేను తినిపించేస్తే ఒక 10 minutesలో తినిపించేస్తా కదా అని చెప్పేసి నేనే పెట్టినా అనమాట ఈరోజు. మా పెద్దోడికి ఆలూ ఫ్రై అంటే ఇష్టం అనమాట. దాంట్లో చపాతీ అంటే ఇంకా ఇష్టము. చెప్తున్నాడు అనమాట, నైట్కి చపాతీ చేయి మమ్మీ దీనిలోకి అని. ఇంకా వాళ్ళేమో టీవీ చూస్తూ ఫోన్ చూస్తూ ఉంటే ఇంకా ఇద్దరిని ఒక దగ్గర కూర్చోబెట్టి తినిపించేసినాం. ఆ చిన్నోడికేమో ఆ కొంచెం కళ్ళలో మచ్చ వచ్చిందని చెప్పాను కదా అంతకుముందు వీడియోస్లలో. ఆ మచ్చ వల్ల వాడికి భయం పుట్టుకున్నది అనమాట. దగ్గర నుంచి అసలు టీవీ చూడట్లేదు, ఇక్కడ సోఫా పై నుంచి అయితే చూస్తున్నాడు. అంతకుముందేమో టీవీకి దగ్గరగా కూర్చొని చూసేవాళ్ళు. ప్రతి ఒక్క వీడియోలో చూడండి దగ్గరగా కూర్చునేవాడు అనమాట. ఇప్పుడేమో అతనంతకతనే దూరం కూర్చుంటున్నాడు. ఫోన్ కూడా అసలు చూడట్లేదు అనమాట. నేను చూస్తున్నా సరే మమ్మీ లైటింగ్ తక్కువ పెట్టుకో, పక్కన పెట్టేసి అని చెప్తుండు. వాళ్ళకు ఫుడ్ పెట్టేసి ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తూ వీడియో అయితే పెట్టాను. 1:30కి అయితే వీడియో షూట్ చేస్తున్నాను చెప్తున్నాను అనమాట. అక్కడ ఇంకా 1:30కి స్టార్ట్ చేశాడనమాట మా చిన్నోడు. ఇక్కడల్లా బెడ్డల్లా మంచిగా పెడితే అన్నీ గుంజి వేస్తాడనమాట. వాడు ఒక్కటి చాలు ఇట్లా పాలు లేపడానికి. ఇంకా 3 A4 size పేపర్స్ అయితే తెచ్చుకోండు. దాన్ని హార్ట్ ఉంటుంది కదా, హార్ట్ షేప్లో అయితే కట్ చేస్తున్నాడు అనమాట. వాళ్ళ డాడీ బర్త్డే కోసం గిఫ్ట్ తయారు చేయడం కోసం అయితే 1:30 నుంచి స్టార్ట్ చేసిండు అది. ఇంకా అది ఎప్పటివరకు అవుతుందో మీరు కంటిన్యూగా చూస్తుండంటే తెలుస్తుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో వస్తుంది అనమాట. పాపం ట్రై చేస్తున్నాడు. కానీ మా పెద్దోడికి అయితే వల్ల ఏమీ ఉండదు. అక్కడ టీవీ దగ్గర కూర్చొని టీవీ చూస్తున్నాడు. అదే తమ్ముడు గిఫ్ట్ రెడీ చేస్తున్నాడు అని చెప్తే నేను కూడా రెడీ చేస్తాను, నాకు ఇంత టైం కాదు, నేను ఒక 5 minutesలో రెడీ చేసేస్తా, నేను కూడా ఇస్తాను అంటున్నా కదా అని చెప్తున్నాడు అనమాట నాకు. ఈయననేమో యూట్యూబ్ పెట్టుకొని యూట్యూబ్లో ఉంటాయి కదా హోమ్ మేడ్ క్రాఫ్ట్స్ అనేది ఏదో టైప్ చేసి అందులో నుంచి చూసుకుంటూ చేస్తున్నాడు అనమాట. మరి అది సక్సెస్ అవుతుందా ఏమవుతుందో తెలియదు. సక్సెస్ అవుతే లాస్ట్ వరకు క్లిప్ అయితే యాడ్ చేస్తా చూడండి. ఇక్కడ మా పెద్దోని అదే అడుగుతున్నాను అనమాట. మా డాడీకి రెడీ చేస్తున్నాడు తమ్ముడు అంటే, నేను చేస్తా, నాకు అంత టైం పట్టదని చెప్తుండు. ఏదో ఫైనల్గా అయితే అక్కడ వీడియో చూస్తూ ఏమో చేశాడనమాట. కొంచెము అది ఇంకా కాలేదని చెప్పి చూపించట్లేదు నాకు. మొత్తం అయిన తర్వాత చూపిస్తా అని చెప్తున్నాడు అనమాట. పాపం సిన్సియర్గా అయితే ట్రై చేస్తుండు. నా బర్త్డే అప్పుడు కూడా అలాగే ఏదేదో చేసి ఏదో గిఫ్ట్ సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి చాలా ట్రై చేశాడు. చూడండి, ఒక సైడ్ అయితే అక్కడ లేయర్ లాగా వచ్చింది కదా, ఒక సైడ్ చేశాడంట. అలాగే ఇక్కడ సైడ్ కూడా వస్తుందంట, మనకు తెలియదు. అది అయిన తర్వాత చూపిస్తా అని చెప్తుండు. ఇంకా లోపల బెడ్ అయిపోయింది. ఇక్కడ బయట వచ్చి కూర్చున్నాడు మళ్ళీ హాల్లో.
అన్నీ నేను లాస్ట్ ఈయన బర్త్డేకు ఇచ్చాను అనమాట. అది అంతా స్కెచ్ పెన్స్ కలరింగ్ అంతా ఉంటుంది. ఇదో 4:45 అవుతుంది. ఇంకా 1:30కి స్టార్ట్ చేస్తే ఇప్పటికీ ఇంకా అయిపోలేదన్నమాట. చేస్తూనే ఉన్నాడు. దానికి ఇప్పుడు గమ్ పెట్టి ఏదో అతికిస్తున్నాడు చూడండి. చెప్పాను కదా ఈరోజు ఫ్రైడే అనమాట. ఫ్రైడే అయితే బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నా. రేపు సాటర్డే వచ్చేసి మే 10కు మా ఆయన బర్త్డే ఉందన్నమాట. మా ఆయన బర్త్డే అనమాట. నైట్ కేక్ అయితే కట్ చేయించాలి 12 o'clockకి. ఇప్పుడు ఈవినింగ్ 5:30 అవుతుంది. కేక్ అయితే ఏం తెప్పించలేదు. తెప్పించి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుతానమాట. నైట్ 12కి అయితే కేక్ కట్ చేయిస్తా. అంతకుముందు ఈ ఇయర్ కాకుండా 2024 కాకుండా 23, 22, 21 ప్రతి సంవత్సరం కేక్ అయితే కట్ చేయించిన. కానీ నేను లాస్ట్ ఇయర్ 24లో ఇంకా బర్త్డే రోజు కట్ చేయిద్దాంలే అని చెప్పేసి 12 o'clockకి కేక్ అయితే ఏం తీసుకురాలేదు. మా ఆయన ఏమనుకోడంటే కేక్ తెప్పించి పెట్టామేమో కట్ చేయిస్తామని అనుకున్నారు. కానీ నేనైతే ఇంకా తెప్పించలేకున్నాను అనమాట. ఎందుకు అంటే ఏమనుకున్నా అంటే ఇంకా 12కి చాలామంది వస్తారనమాట నైట్కి కేక్ కట్ చేయించడానికి. వాళ్ళు వస్తారు కదా, కట్ చేస్తారు కదా, మళ్ళీ మనం ఎందుకులే అని చెప్పేసి తెప్పించలేదు. మా ఆయన వచ్చేసి ఎక్స్పెక్ట్ చేశారనమాట మేము కూడా తెప్పించి కేక్ కట్ చేస్తామని. కానీ ఈసారి అలా మిస్ కాకుండా తీసుకొచ్చి కేక్ అయితే కట్ చేపిస్తాం. ప్రతి సంవత్సరము బర్త్డే అయితే చాలా పెద్దగా సెలబ్రేషన్ అవుతుందన్నమాట. మేము కాదు, ఇంకా మా ఆయనకు ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళు చేస్తారు ప్రతి సంవత్సరం. బర్త్డే ఎవరు చేస్తారనేది ఒకసారి ఫోటో చూపిస్తాను చూడండి. ప్రతి సంవత్సరం పాపం ఆ బాబాయ్ చేస్తాడు. ఎన్నిసార్లు ఈసారి అయితే మేము వద్దని చెప్పాము. ఎందుకు వద్దు, ప్రతి సంవత్సరం ఎందుకులే, ఈసారి ఏం వద్దని చెప్తే కానీ కూడా వినలేదన్నమాట. ఇదొక్కసారి చేస్తా అని చెప్పేసి అంటున్నాడు. మా ఆయన చెప్పినా వినలేదు. మొన్న ఇంటికి వస్తే నేను కూడా చెప్పాను అనమాట, ఎందుకులే వద్దు, నార్మల్గా బయట చేసుకుంటాడులే, ఎక్కడికన్నా టెంపుల్కి అక్కడికి వెళ్తాము, ఈసారి ఏమొద్దని చెప్తే కూడా లేదు ఇది ఒక్కసారి చేస్తా అని చెప్పాడనమాట. నా దగ్గర కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. ఆ బాబుకి వచ్చేసి ఎవరు చేస్తారనేది బయట పిల్లలు మాటికి వస్తున్నారనమాట. సౌండ్కి డిస్టర్బెన్స్ అవుతుంది కదా అనేసి బయటకైతే చూస్తున్న కెమెరాలో. ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంకా వస్తూనే ఉంటారు అనమాట కేక్ కట్ చేయించడానికి. ఇంకా ఇంటి దగ్గర అయితే మనకు చుట్టుపక్కల వాళ్ళకు డిస్టర్బెన్స్ అవుతుంది కదా అనేసి ఒక టెంపుల్ ఉంటుందన్నమాట, మైసమ్మ టెంపుల్. అక్కడైతే సెలబ్రేట్ చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ అక్కడే, ఇప్పుడు కూడా అక్కడే అనమాట. ఒకసారి చూపిస్తాను చూడండి. బాబు ఫోటోలో కనిపిస్తున్నాడు కదా, ఈ బాబే అనమాట. ప్రతి సంవత్సరము బర్త్డే అయితే సెలబ్రేట్ చేస్తాడు. ఈ గిఫ్ట్ కూడా అతనే ఇచ్చాడు. ఇది లాస్ట్ ఇయర్ కాక అంతకుముందు ఇయర్ ఇచ్చిన గిఫ్ట్ ఇదేమో లాస్ట్ ఇయర్ ఇచ్చిన గిఫ్ట్ అనమాట. ఇయర్ రాయలేదు దానిపైన, ఫోటో పైన. ఇది లాస్ట్ ఇయర్ ఇచ్చిండు. ఈ గిఫ్ట్ అనమాట. అంతకుముందు ఇయర్ ఈ గిఫ్ట్ ఇచ్చాను అనమాట. లైన్గా 3 years. లాస్ట్ ఇయర్ ఈ గిఫ్ట్తో పాటు ఇంకొకటి కూడా ఇచ్చాడు అనమాట. అదేటో చూపిస్తాం. ఇది మా ఫ్యామిలీ ఫోటో అనమాట. దాంతోపాటు ఈ గిఫ్ట్ కూడా ఇచ్చాడు లాస్ట్ ఇయర్. రేపు కూడా వ్లాగ్ అయితే షూట్ చేస్తాను, ఖచ్చితంగా మిస్ అవ్వకుండా అయితే చూడండి. ఈరోజు మార్నింగ్ వెళ్ళాడు అనమాట మా హస్బెండ్, హైదరాబాద్ వెళ్ళాడు, ఇంకా రాలేదన్నమాట. మరి ఏదో పని మీద వెళ్ళినట్టున్నాడు. చాలా పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయి కదా ఈరోజు, కార్డ్స్ అయితే చాలా వచ్చినాయి. ఆ పెళ్ళిళ్ళన్నిటికీ అటెండ్ అయ్యి వస్తాడేమో. ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదన్నమాట 2 times చేస్తే. ఇప్పుడు మా యశు వచ్చేసి వీడియోస్ అయితే పెడతాను చూడండి. మా చిన్నోడు పెద్దోడు ఇద్దరు ఏదో గిఫ్ట్ తయారు చేశారనమాట. గిఫ్ట్ ఎక్కడో దాచిపెట్టారు కదా, ఇక్కడే ఉంది, చూపిస్తాను. ఇది మా చిన్నోడు రెడీ చేసిండు గిఫ్ట్. ఇది క్లోజ్ చేశాడు అనమాట దీన్ని. మళ్ళీ ఇలా ప్యాక్ చేశాడు దీన్ని ఓపెన్ చేయడానికి. మళ్ళీ వాళ్ళ డాడీ వచ్చినాకనే ఓపెన్ చేద్దాం. మా పెద్దోడు కూడా గిఫ్ట్ అయితే రెడీ చేసిండు అనమాట. అదేదో కాటన్ బాక్స్, చిన్నది కాటన్ బాక్స్ తీసుకొచ్చి అందులో ఏమో పెట్టి గిఫ్ట్ అయితే ప్యాక్ చేసిండు. అది ఎంతో తెలియదు నాకు, నేను చూడలేదన్నమాట. ఇప్పుడైతే బయట క్రికెట్ ఆడుతున్నారు అనమాట. ఈవినింగ్ ఇప్పుడు 5:45 అవుతుంది టైము. బయట అయితే క్రికెట్ ఆడుతున్నారు. రేపైతే సాటర్డే ఉంది కదా, అంతా నాన్ వెజ్ వెజిటేరియన్ 2 అయితే చేస్తున్నాడు అనమాట. ఎందుకంటే సాటర్డే రోజు తినని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే వెజిటేరియన్, ఇంకా నాన్ వెజ్ కూడా చేయిస్తున్నారు. ప్రతి సంవత్సరం అలాగే చేస్తారనమాట. పెద్దగా అంతకుముందు ఆ బాబు చేసే దానికన్నా ముందు 3 years ముందు మేము ఇంటి దగ్గర అలాగే సెలబ్రేట్ చేసేవాళ్ళము. ఇంకా 3 yearsగా ఆ బాబాయ్ చేస్తున్నాడు.
ఈ ఇయర్ కూడా వాళ్ళే చేస్తున్నారనమాట. అందరికైతే ఫోన్ చేసి చెప్పేసిన మా అమ్మ నాన్నకి. మా నాన్న అయితే ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మా అమ్మకి, మా అన్న తమ్ముడు, మా పిన్నికి, మా పిన్ని వాళ్ళ కూతుర్లకి, మా అత్తకి, మా మామకి అందరికీ అయితే ఫోన్ చేసి చెప్పానమాట రేపు రమ్మని చెప్పేసి. పిల్లల గిఫ్ట్ రెడీ చేసేటప్పుడు ఎట్లా రెడీ చేశారనేది కూడా కొంచెం వీడియో క్లిప్స్ అయితే తీసానమాట. అవి కూడా యాడ్ చేస్తాను చూడండి. రేపు కూడా ఖచ్చితంగా వీడియో అయితే ఖచ్చితంగా చూడండి. రేపటి వీడియో మంచిగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రేపు ఈవినింగ్ కానీ ఎల్లుండి మార్నింగ్ కానీ అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడే ఉండాల్సి వస్తుంది కదా. ఇంటికి వచ్చే వరకు 6 or 7 అవుతుంది. అప్పటి వరకు మళ్ళీ వచ్చి వీడియో ఎడిటింగ్ చేసే వరకు లేట్ అవుతుంది. అందుకని ఎల్లుండి అయితే అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా. ఇల్లంతా మొత్తం చెత్త చేసి వెళ్ళారనమాట పిల్లలు. మధ్యాహ్నం 1 గంటల నుంచి స్టార్ట్ చేసిండనమాట మా చిన్నోడు. 5:30 వరకు అదే పని చేసి మొత్తం కంప్లీట్ చేసుకొని పక్కన పెట్టేసి బయటకు వెళ్ళి క్రికెట్ ఆడడానికి అయితే వెళ్ళిండు. ఇంకా ఇల్లు అయితే ఊడవలేదు, ఇంకా ఊడవాలి. నేను మిగతా పనులన్నీ చేసేసుకున్నా. నైట్కి వంట అయితే చేయాలి. కానీ మా ఆయన అయితే ఫోన్ లిఫ్ట్ చేయలే అనమాట. ఎక్కడికి వెళ్ళిండో, హైదరాబాద్ వెళ్ళిండు, ఎక్కడికి కాదు హైదరాబాద్ వెళ్ళిండు. ఫోన్ లిఫ్ట్ చేయలేదన్నమాట. లిఫ్ట్ చేయడం కాదు, బిజీ వస్తుందన్నమాట. బిజీ వస్తుంది ఎందుకంటే రేపటి కోసం మరి బర్త్డేకి చుట్టుపక్కల అందరికీ చెప్తున్నాడేమో మరి. అందుకే ఫోన్ కంటిన్యూస్గా బిజీ అని వస్తుందన్నమాట. నైట్కు కేక్ తెప్పించిన తర్వాత వీడియో అయితే మళ్ళీ తీస్తాను, క్లిప్ అయితే యాడ్ చేస్తాను. ఇది పేపర్ బ్లాస్ట్ అనమాట. ఇది తెప్పించిన, అలాగే బెలూన్స్ అయితే తెప్పించిన అనమాట. దానిపైన హ్యాపీ బర్త్డే అని ఉంటుంది కదా బెలూన్స్, అవి తెప్పించిన. ఒక కేక్ అయితే తెప్పించిన అనమాట. అది మా ఇంట్లో కాకుండా పక్కన ఒక బాబు ఉంటాడు కదా, వాళ్ళ ఇంట్లో అయితే పెట్టిస్తున్నా. ఇంకా నైట్ 12కి షూట్ చేసే వరకు లేట్ అవుతుంది. అది రేపటి వీడియోలో అయితే యాడ్ చేస్తాను అనమాట. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. వస్తే ఒక లైక్ వేసుకోండి. అలాగే ఫస్ట్ టైం చూసిన వాళ్ళంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఆల్.